ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. నమస్కారం, నేను మీ చల్లూరి మధు, న్యాయవాది. నిన్నటి రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో కీలక ఘట్టం మన కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. దేశ రాజధాని నడి ఒడ్డు, పార్లమెంటుకు కూతవేటు దూరం, అత్యంత సమీపంగా ఉన్నటువంటి జంతర్ మంతర్ సెంటర్లో వేలాది మంది యువకులతో నిండిపోయింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, తల్లిదండ్రులు ఒకే డిమాండ్తో రోడ్డుపైకి వచ్చారు. మా భవిష్యత్తుకు జవాబు చెప్పండి అని. అయితే నిరసన చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని, లాఠీ చార్జ్ చేశారని, పలువురిని అదుపులోకి తీసుకున్నారని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. మరోవైపు ఢిల్లీ పోలీసులు తమ చర్యలు చట్టబద్ధమైనవని, గుంపు నియంత్రణ చర్యలేనని పేర్కొంటున్నారు. గుంపు నియంత్రణ చర్యలంటే విద్యార్థులను బాదుడా, విద్యార్థులను రౌతులతో కొట్టుడా, యువతపై దాడి చేయటమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడగటం నేరమా? నిరసన తెలిపే హక్కు పౌరులకు లేదా? పోలీసుల అధికారాలకు హద్దులు ఏమిటి? ఈ ప్రశ్నకు రాజ్యాంగం ఏమి చెబుతా ఉంది అనేటువంటి అంశాలు ఈ వీడియోలో వాస్తవాలు, చట్టం, రాజ్యాంగం, చరిత్ర అన్నింటి ఆధారాలతో విశ్లేషిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ నిరసన ఒక్క రోజులో పుట్టింది కాదు. ఏళ్లుగా పెరుగుతున్నటువంటి అసంతృప్తికి ప్రతిబింబం. ప్రజా వ్యతిరేక విధానాలకు ఒక ప్రశ్న. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీపై ఆగ్రహం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కావాలనే డిమాండ్స్ ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలుగా మనకు కనపడతా ఉన్నాయి. యువత ఉవ్వెత్తున రావడానికి కూడా ఇదే కారణం. యువత ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కాక్రోజ్ జనతా పార్టీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపు సంసాద్ చలో పిలుపునిచ్చింది. వారి ప్రధాన డిమాండ్లలో కేంద్ర విద్యాశాఖ బాధ్యత వహించాలనేది, పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తేవాలనేది, బాధ్యులపై చర్యలు వెంటనే తీసుకోవాలనేది. తప్పేముంది ఈ డిమాండ్లలో? అయితే పోలీసుల చర్యలు నిరసనకారులు ముందుకు కదలడానికి ప్రయత్నించిన సమయంలో భారీ బారికేట్లు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలలో టియర్ గ్యాస్ ప్రయోగించారు, బల ప్రయోగం జరిగింది, లాఠీచార్జ్ జరిగింది, పలువురిని అదుపులోకి తీసుకున్నారు, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ దృశ్యాలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నాయి, విస్తృతంగా కూడా ప్రచారం అయ్యాయి. అయితే మరోవైపు ఢిల్లీ పోలీసుల వాదన ఈ కథను మరో కోణంగా చూపెడతా ఉంది. ఢిల్లీ పోలీసులు చెబుతున్నది ఏమిటి? పార్లమెంటు పరిసరాల్లో అమలులో ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు, చట్ట వ్యవస్థను కాపాడేందుకు మాత్రమే చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేరకే గుంపు నియంత్రణ పద్ధతులను ఉపయోగించామని తెలుపుతా ఉన్నది. గుంపు నియంత్రణ పద్ధతులు అంటే టియర్ గ్యాస్ ఉపయోగించటమా? విచక్షణారహితంగా యువతను
చావబాదటమా? లాఠీ చార్జీ చేయటమా? ఇదే నా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధానం. నిరసనకారులు అధికమైనటువంటి బల ప్రయోగం జరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు చట్టబద్ధ విధుల్లో భాగంగానే వ్యవహరించామని చెబుతా ఉన్నారు. నిజాలు అనేటివి డిఫరెంట్ బయటకు వస్తాయి. ప్రజాస్వామ్యంలో వాస్తవాలను కొన్ని కోణాలలో పరిశీలించాలా, చాలా ముఖ్యం కూడా. అన్ని కోణాలలో పరిశీలించాలా. రాజ్యాంగం ఏమి చెబుతుంది? భారత రాజ్యాంగాన్ని ఒక్కసారి చూద్దాం. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది. అందులో ముఖ్యమైనవి ఆర్టికల్ 19(1)A. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అంటే తన అభిప్రాయాన్ని శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు. క్లియర్గా జంతర్ మంతర్లో నిన్న చేసినటువంటి ధర్నా కానివ్వండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ కానివ్వండి, చాలా శాంతియుతంగా జరిగింది. అలాగే ఆర్టికల్ 19(A)(1)B శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం నిర్వహించే హక్కును కూడా కల్పిస్తుంది. కానీ ఈ హక్కులకు పరిమితులు ఉన్నవి, పరిమితమైనవి, అపరిమితమైనవి ఏం కాదు. జాతీయ భద్రత, ప్రజాశాంతి, ప్రజల భద్రత, చట్ట వ్యవస్థల రక్షణ వంటి కారణాల కోసం ప్రభుత్వం సమంజసమైనటువంటి పరిమితులు విధిస్తుంది. ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఇది కూడా రాజ్యాంగంలోనే స్పష్టంగా పేర్కొనబడింది. అయితే సహేతుకమైనటువంటి ఆంక్షల పరిధిలోనే నిన్న జరిగినటువంటి నిరసన ప్రదర్శన క్లియర్గా మనం కనపడతా ఉంది. హక్కుల ఉల్లంఘన జరిగింది, విద్యార్థుల యొక్క హక్కుల ఉల్లంఘన అనిపిస్తూ ఉంది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది. ప్రభుత్వానికి ప్రజాశాంతిని కాపాడే బాధ్యత ఉన్నప్పటికీ హక్కులకు వయలేషన్ జరగకుండా శాంతిని కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ చూసుకోవాల్సినటువంటి అవసరం. ఈ రెండింటికి మధ్య సమతుల్యతే ప్రజాస్వామ్యానికి అసలైన బలం. ఓకే, మరి ఈ నిరసనలకు అసలు మూల కారణం ఏమిటి? విద్యార్థులు ఎందుకు ఇంత పెద్ద ఉద్యమానికి సిద్ధమయ్యారు? ఈ ఉద్యమానికి భారత చరిత్రలో జరిగినటువంటి విద్యార్థి ఉద్యమాలతో ఏమైనా పోలిక ఉందా? ఈ అన్ని అంశాలను మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ ఉద్యమం వెనుక ఉన్నటువంటి పూర్తి నేపథ్యాన్ని, విద్యార్థి ఉద్యమాల చరిత్రను మరియు ఈ పరిణామాలను, రాజకీయాల ప్రభావాన్ని విశ్లేషించేందుకు రెండో పార్ట్లో చూద్దాము. మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.